నల్లపాడు నగరం పాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో బంగారం వెండి ఆభరణాలు దొంగతనాలకు పాల్పడుతున్న యువకుని అరెస్టు చేశామని సౌత్ ఎస్పీ బీవీ మధుసూదన్ రావు తెలిపారు. స్థానిక నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ డీఎస్పీ మాట్లాడారు. కృష్ణా జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన 29 సంవత్సరాలు కత్తి రవికుమార్ చిన్నతనం నుండి నేరాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. చెడు వ్యసనాలకు జలసాలకు అలవాటు పడి డబ్బులు సులువుగా సంపాదించవచ్చని దురాశతో దొంగతనాలు చేస్తున్నారని విచారణలో నిందితుడు వెల్లడించాడని తెలిపారు. నల్లపాడు కేసు ట్రైన్ నంబర్ 1299/2025 అనేటువంటి కేసులో ప్రాపర్టీ జరిగింది. ఇతని పేరు రవికుమార్. ఇతను గన్నవరం విలేజ్ మండల్ అండ్ కృష్ణా జిల్లా. ఇతను చాలా కాలం నుంచి రకరకాల ఆర్థిక నేరాలకు అలవాటు పడ్డాడు. 5 సంవత్సరాలు జైలు కూడా ఇచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ కూడా జలసాలకి డబ్బులు కావాలి కాబట్టి అతను మన ఏరియాలో నల్లపాడు పోలీస్ పరిధిలో అతను చేశాడు. ఫిర్యాదు యొక్క కంప్లైంట్ మేరకు మన కేసు నమోదు చేయడం జరిగింది. ఇతను నిన్న ఈవినింగ్ పల్పూర్ రోడ్ విజ్ఞాన కాలేజ్ వద్ద మన నల్లపాడు సి వంశీధర్ గారు, ఎస్ఐ మహేష్ అండ్ మా క్రైమ్ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక యొక్క కన్ఫ్యూషన్ మేరకు నల్లపాడు కేసు సంబంధించి మనం ఇదిగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్నమెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. టోటల్ గా 77 గ్రామ్స్ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికార్డ్ జరిగింది. అట్లాగే నగరపాలెం పిఎస్ ట్రైన్ నెంబర్ 77/26 కూడా కొద్దిగా గోల్డ్ ఆర్నమెంట్స్ మరియు 200 గ్రామ్స్ సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇతను ఈ కేసులే కాకుండా ఇంకా కొన్ని కేసుల్లో కూడా కన్ఫ్యూజ్ చేశాడు. ఆ వివరాలు వేరే జిల్లాలు కాబట్టి సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కి శ్రీనివాస్ ఆఫీసర్ కి మనము కోర్టు గారు తెలుపుతున్నాము. ఇతను ఈరోజు మనం డిమాండ్ పూర్తి చేస్తున్నాము. తర్వాత ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ లో పాల్గొని చురుగ్గా రికార్డ్ చేసినటువంటి మన నల్లపాడు కేసు సిబ్బంది అందరూ కూడా ఎస్పీ గారి తరఫున రివార్డు ఇవ్వడం జరుగుతుంది.